జలాశయంలో సర్వం కోల్పోయిన మాకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, అప్పటి వరకు మాకు ఇచ్చిన తాత్కాలిక డబుల్ బెడ్రూమ్లను ఖాళీ చేయమని సర్వేకు వచ్చిన రెవెన్యూ సిబ్బందిని నిలదీసిన సాగర్ భూ నిర్వసితులు. సిద్దిపేట జిల్లా గజ్వేలులోని R&R కాలనీలో సర్వే నిర్వహించడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు ముంపు గ్రామాల ప్రజలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచారం ఇవ్వకుండానే సర్వే ఏమిటని రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో మా గ్రామాలను, వ్యవసాయ భూములను, ఇండ్లను కోల్పోయి సంవత్సరాలు గడుస్తున్నా సరైన నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు R&R కాలనీ పేరిట గజ్వేలులో నివాసం ఉంచారని తెలిపారు. అయితే గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు డబుల్ బెడ్రూమ్ పేరిట లబ్ధిదారులను గుర్తించామని, వారికి కూడా ఈ 2 పడక గదులనే కేటాయించామని అధికారులు చెప్తున్నారని వాపోయారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వచ్చి ఇండ్లను ఖాళీ చేయాలని ప్రతినిత్యం మా కాలనీలో గొడవలు చేస్తున్నారని వారు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే ఏమిటని రెవెన్యూ సిబ్బందిని ప్రశ్నించారు. కాగా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని గజ్వేల్ లబ్ధిదారులు తెలుసుకొని R&R కాలనీకి రావడంతో ముంపు గ్రామాల ప్రజలకు, అధికారులకు, లబ్ధిదారులకు కాసేపు వాగ్వాదం ఏర్పడింది. ముంపు గ్రామాల ప్రజలమైన మాకు ఇచ్చే ప్యాకేజీలు ఇస్తే స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూమ్లను ఖాళీ చేస్తామని వారు తెలిపారు. ఇప్పటి ప్రభుత్వమైన మమ్మల్ని గుర్తించి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. మల్లన్న సాగర్ ముప్పు గ్రామం ఈరోజు మా టెంపరరీ హౌస్లో మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలు పోయిన తర్వాత మాకు వాళ్ళు ఇచ్చేటువంటి R&Rలో భాగంగా ఇచ్చినటువంటి ప్లాట్లు కానీ, ఇండ్లు కానీ, ప్యాకేజీలు కానీ ఇవ్వకుండా తాత్కాలికంగా ఇండ్లు చూపించారు. ఆ ఇండ్లలో ఇవాళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవాళ సర్వే చేస్తున్నారు. MRO బృందం అంతా వచ్చి ఇక్కడ సర్వే చేస్తున్నారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము గత 3 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. 3 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా మా యొక్క బాధలను ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మాకు రావాల్సినటువంటి ప్యాకేజీల గురించి కానీ, నష్టపరిహారాల గురించి కానీ ఎలాంటి దానికి స్పందన లేదు. కానీ వారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళని తీసుకొని వచ్చి మా నిర్వాసితులను భయభ్రాంతులకు గురి చేస్తూ మా పైన దౌర్జన్యంగా వాళ్ళు ఈరోజు సర్వే చేస్తున్నారు. ఇలాంటి సర్వే చేయడం మాకు చాలా బాధాకరం. మా మనస్సులన్నీ కుళ్ళిపోతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి బాధలకు ఎంతోమంది బాధపడుతూ మాకు చాలా బాధాకరమైన విషయాలు ఏంటి అంటే, మాకు ఇచ్చేటువంటి ఇవ్వమని మీ ఆఫీసుల చుట్టూ తిరిగినా రాలేదు. కానీ ఈరోజు మా పైన దౌర్జన్యంగా చేయడానికి, మీరు మా యొక్క ఇండ్లను గుంజుకోవడానికి మా దగ్గరికి వచ్చి సర్వే చేస్తూ చూపిస్తూ ఉన్నారు. ఆర్ఐ కానీ MRO కానీ ఎవరు వచ్చినా ఫస్ట్ మా యొక్క పరిహారాలు ఏందో మాకు ఇచ్చిన తర్వాతే మేము ఈ టెంపరరీ హౌస్లు అనేది వికెట్ చేస్తాం. అంతవరదాకా మేము వికెట్ చేయము. మాకు వచ్చే పరిహారాలు రూపాయి లేకుండా పరిహారాలే కానీ, ఫ్లాట్లే కానీ, ఇండ్లే కానీ ఎలాంటి అన్నీ ఇచ్చిన తర్వాతనే వస్తాం. మాకు ఇచ్చేటేమో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మీరు మా ఉన్న ఇండ్లనేమో కాల్ చేయమని చెప్తున్నారు. మేము ఎక్కడ ఉండాలి? ఏ ఆఫీస్లో ఉండాలి? మేము ఎక్కడ ఉండాలి? మేము రోడ్డు మీద ఉండాలి? మాకు బతికే హక్కు లేదా? మేము ఇన్ని రోజులు బతకమా? మేము భారతీయులం కాదా? మాకు భూమి మీద బతికే హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసి మా పైన దౌర్జన్యం చేస్తూ రోజు 10 మంది, 20 మంది, 50 మంది డబుల్ బెడ్రూమ్లు మాయని వాళ్ళు వస్తూ మా పైన దౌర్జన్యంగా కొట్టుతూ, తిడుతూ, మాటలంటూ పోతూ ఉన్నారు. చాలాసార్లు ఇలాంటి గొడవలు ఫేస్ చేశాం. కానీ ఈరోజు కూడా మరి అధికారులే వాళ్ళని తోలుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మేము ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం. చాలామంది గుండె పగిలి చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి ఇష్యూస్ పట్టుకోకుండా ఈరోజు వచ్చి మా పైన సర్వే చేస్తూ ఈ ఇండ్లు వికెట్ చేయాలని మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని చాలా ఖండిస్తున్నాం. ఇది మేము ఒప్పుకోమని, మేము కూడా ఎవరం కూడా వికెట్ చేయమని చెప్తూ అనుకుంటున్నాం. సార్లో ముందుకు సర్వం కోల్పోయి ఈ ప్రజెంట్ కేసీఆర్ మన గజ్వేలు నిర్వాసితుల కోసం వాళ్ళ కోసం కట్టించిన టెంపరరీలో పెట్టాడు. మాకు గుడికి గుడి, బడికి బడి, అన్నిటికీ అన్నీ ఇచ్చినాక తర్వాతనే ఖాళీ చేస్తా అని హామీ ఇచ్చి, అధికారులతో హామీ ఇచ్చి కాలం గడిపిన తర్వాత ఈరోజు 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మా సమస్యలు పరిష్కారం కాకుండా ఇలా ఎన్నో మాటల, వందల మాటల సమస్యలు మన కలెక్టర్ దృష్టి దాకా తీసుకుపోయినా కానీ ఈసారి చిన్నసారి అధికారులతోని మన ఆర్ఐ గారు మున్సిపల్ అధికారులతోని అధికారికంగా అనుకుంటూ సర్వే స్టార్ట్ చేశారు. సరే సార్, ఆ సర్వేలో ఏముంది సార్ అంటే, మీకోసమే మీ ప్యాకేజీలు రాలేవు కదా, మీ ప్యాకేజీలు రాసుకుపోతున్నాము అని చెప్పేసి అన్నాడు. ఒక్కసారి చూపించమంటే చూపించలేడు. దాంట్లో తెల్ల పేపర్ మాత్రమే ఉంది. ఒక నిర్వాసితుని ఆధార్ కార్డు కానీ, ఆయన మునిపోయిన SKMS కానీ, ఆయనకి ఏం కోల్పోయింది అనేది ఏమీ రాయట్లేదు. అందులో ఏం రాస్తున్నారంటే
ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు అన్న పేరు, ఎల్లయ్య ఉంటే ఎల్లయ్య, మల్లయ్య ఉంటే మల్లయ్య, పుట్టి తాత మాత్రంగా మొబైల్ నెంబర్ రాకపోతున్నారు. నిలదీస్తే పక్కదారి పట్టిస్తున్నారు, బెదిరిస్తున్నాడు, షార్ట్గా ఫోటో తీస్తున్నాడు, వీడియోలు తీస్తున్నాడు, భయభద్రలో గురి చేస్తున్నాడు. సార్ ఇది కరెక్ట్ కాదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అన్నాము. మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మాకు అధికారులు ఉన్నారు. ఇప్పుడు అధికారికంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను. మా సెక్రటరీ బాలరాజు గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మాట్లాడితే ఆయనకు ఈ సారే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడట. ఆ సార్ మాకేమిస్తాడు? ఏ ఒక అధికారి మీద ఒక అధికారం వాళ్ళు నెట్టుకుంటూ మనం భయభంగా గురి చేస్తారు. సార్ ఇప్పటికైనా ఈ సర్వేని ఆపండి అని అన్నాగానే వాళ్ళు మొండి వైఖరితో అందరిని భయపట్టించుకుంటూ ఇందులో మా సర్వే దగ్గర రాకపోతే మీకు ఏమి రావు, మెడలు బట్టి బయట నూకే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, రావాలంటే రావాలి, ఇలాంటి మాటలు పట్టించుకోవాలని భయభంగా గురి చేస్తున్నారు. అప్పుడు చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. డోర్ అంటే డోర్ లాసుకుపోతున్నారు. వాళ్ళు తెల్ల పేపర్ పైన మాత్రమే సర్వే జరుగుతుంది, అందులో ఎలాంటి న్యాయం లేదు. కృష్ణతోని చాలాసార్లు మొత్తుకున్నాను ఇంతకుముందుకే. సార్ పక్కనే ఉన్నాడు, చూస్తున్నాడు, కానీ దానికి స్పందించట్లేదు. సార్ విరమించుకోండి అంటే పై అధికారులతో మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు, నీకెందుకని అంటున్నాడు. కానీ మా సమస్య మాత్రం ఏం రాలేదు, ఏం రాలేనది మా డాటా అనేది తీసట్లేదు. ఏమున్నా డబుల్ బెడ్రూమ్లో వెనకేసుకొని అక్కడ మీటింగ్ పెట్టించి వాళ్ళని అక్కడ పెట్టి ఇక్కడ సర్వే చేపిస్తున్నాడు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి, 100 ఉన్నాయా, 100 ఇండ్లు ఎట్లా భయపెట్టించి కాల్ చేయించాలి, ఎట్లా అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అంటున్నారే తప్ప మరి వాళ్ళ ఉన్న పరిస్థితి అనేది మాత్రం తెర మీకు తీసుకురావట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పై అధికారులకు ఒకటే సూచన, ఇప్పటికైనా సర్వేను అధికారికంగా అమూల్యంగా ప్రతి ఒక్క నిర్వాసితులకు న్యాయం జరిగేటట్టు, ఏ నిర్వాసితులు అయితే తప్పుగా చేస్తాడో వాళ్ళపైన కేసులు పెట్టినా సరే, కానీ నిజాయితీగా సర్వే చేసి రావాల్సిన పరిహారాలు ఇచ్చి సంపూర్ణంగా మీరు ఎవరికైతే టోకన్ ద్వారా డ్రా ద్వారా ఇచ్చారో వాళ్ళకు మంచి అధికారికంగా మీరే దగ్గరుండి సన్మానాలు చేసి ఇప్పించుకోండి. అంతే తప్ప మా కన్నీళ్లతోని, మా బాధతోని, ఏడుపుతోని, మీ అధికారంతోని. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.